కాబట్టి ఎప్పుడూ కూడా ఒక నామాన్ని, ఒక ప్రదేశాన్ని, ఒక సత్సంగాన్ని, ఒక భజన్ని వదులుకోవద్దు. మేము సత్సంగాలు చేసేవాళ్ళం, సాయి భజన చేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళం? వానొచ్చినా వరదొచ్చినా గొడుగులు వేసుకుని వెళ్ళి ఆటో మాట్లాడుకుని వెళ్ళి అలా తడి బట్టలతో కారుతూ ఉండగా చేసేవాళ్ళం. అందుకే స్వామికి మేము నియర్ అయిపోయాం. చాలా ఎప్పుడు వెళ్ళినా దగ్గర ఇన్ని సంవత్సరాల్లో స్వామి నాకు దగ్గర 6 సార్లన్నా నమస్కారం ఇచ్చారు. 3 సార్లు విభూతి సూచించి ఇచ్చారు. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకంటే భాగ్యం కావాలా? ఇది భాగ్యం అని అనుకోరు అందరూ. భాగ్యం అంటే సిరి సంపదలే, పిల్లలు బాగుండటమే, అన్నీ బాగుండవే అనుకుంటారు అందరూ. కానీ నేను మాత్రం అడుగడుగునా బాబా సహాయం చేస్తున్నారే, అది నా భాగ్యం. నేను ఈ మధ్యన కరోనా వచ్చింది. ఒక 5 ఏళ్ళ కింద, 5 ఏళ్ళు కూడా కాదు, 3 ఏళ్ళ కింద. ఆ కరోనాలో నేను బాబా 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 సాయిరామ్ 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 అక్కడ పడుకుని కూడా మనసులో తలుచుకుంటూ ఉండేది. మా వారిని నా ఇంటికి వచ్చాక ఆయన కరోనా వచ్చింది. వస్తే నేను స్వామి ఆయన అనేవారు, ఏమండి బాబా అనుకోండి, బయటికి అనండి, లోపల అనండి. అన్నాను అనలేదు, నాకు తెలీదు. కానీ ఆయనకి బాగా పగులంతో ఇష్టం. అన్నీ చేయనిచ్చేవారు, వీళ్ళు నేను ఇచ్చేవారు, అక్కడికి వచ్చేవారు. మా ఇద్దరికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి ఇష్టమే. అందుకనే సునాయ స్మరణం ఆయన, అది టైం అయిపోయింది. అందుకనే సునాయ స్మరణం అది స్వామిని తలుచుకుంటానే చనిపోయారు. ఆయనకి ఇవాళ నిర్యాణ రోజు, వాళ్ళు చనిపోయిన రోజు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం జరుగుతుంది. ఇది కావాలని నేను తిరుపతిలో ఎవరు నా శిష్యుడు సివిఆర్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా దగ్గర చదువుకునేవాడు. చాలా ఒబీడియంట్, వినయదేశంలో ఉండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, సాత్వికంగా ఉంటాడు, అంతా సర్వీసు. ఆవిడ భార్య అంతే, లక్ష్మి అంతే. వీళ్ళని చేర్పించింది నేను. ఎలా చేర్పించానంటే నగర సంకీర్తన చేసుకుంటూ పోయేవాడు రాగట్టు. అలా చేస్తున్నప్పుడు వీళ్ళు అది భక్తులను బట్టి జాయిన్ అయ్యేవారు, మాతో జాయిన్ అయ్యేవారు. వచ్చేవారు బాబా గుడి, షిరిడి సాయిబాబా గుడి దాకా అన్ని బజార్లు తిరిగేవారు. తిరిగి చివరికి ఏమన్నారంటే, మా ఇంట్లో కూడా భజన పెట్టండి అని అంటే, అంతేగా అది అట్టమన్నారు. అది ఆవిడ ఇది సత్సంగాలు పెట్టండి అంది. సరే వాళ్ళ ఇంట్లో పెట్టేవారు. ఆమె లాక్కున్నారు. నేను సాయి నెలలో చెప్పాను, ఏమంటే పనికొచ్చే వాళ్ళు ఇందులో కొంతమంది చెప్తాను, వాళ్ళు తీసుకొని మీరు మీకు సర్వీస్ బాగా చేస్తారు అంటే, అప్పుడు రానమ్మ గారు, సీతామహాలక్ష్మి గారు పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళు రానమ్మ గారు వీళ్ళ ఆవిడ్ని సెలెక్ట్ చేసి, ఈ తర్వాత ఇతను సర్వదా వచ్చాడు. తర్వాత సత్య అని ఒక ఆవిడ చాలా బాగుంది, పాటలు పాడు, స్వీట్. ఎంత స్వీట్ అంటే అమ్మాయి సంగీతం నేర్చుకుంది. అందుకని పడేది అంటే గొంతు కూడా బాగుంది, చాలా పడేది. అలా 2-3 చేయించాను. ఇంకా నా ఫ్రెండ్స్ కృష్ణవేణి, స్వరూప, ఇంకా టీచర్స్ కొంతమంది టీచర్స్ కాలనీలో ఉంటారు, వాళ్ళు అనుసేమ గారు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయించాను. లీల, రమ, అలా మేము 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఊరికి ఇలా ఫోన్ చేస్తే చాలు టక్ వచ్చేసేవారు. మేము కష్టపడేవాళ్ళం కాదు. ఈ దుప్పట్లు ఇవన్నీ వాళ్ళు 1/2 గంట ముందు వచ్చేవారు, టక్ వేసేసి. నేను రూపాయి ఇంత పని చేసేదాన్ని కాదు, ఊరికి అన్నీ పెట్టేదాన్ని. చేయలేక ఉద్యోగం నుంచి చేసి వచ్చేటప్పటికి నేను అలసిపోయేదాన్ని. మీకు అంతవరకు చేసేటప్పటికి చాలా మంది వరకు మేము చేసుకుంటామని చెప్పి అన్నీ వాళ్ళు చేశారు. ఇవాళ నాకు 3 కూతుళ్ళు కాస్త బిజీగా ఉన్నారు, ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఒక అమ్మాయి బిజీగా ఉంది, అందుకని రాలేకపోయారు. వాళ్ళిద్దరు అమెరికాలో ఎక్కడ వస్తారు అని రాలేకపోయారు. నేను ఆధ్యాత్మికంగా నేను బాబా దగ్గర ఏడ్చాను.
నిదర్కులో కళ్ళు ఈ మధ్యన లేస్తే బాబా నా కళ్ళలోకి వచ్చి ఇలా విభూతిని ఇలా పెట్టి నువ్వు ఇదివరకు చేసిన పని గుర్తుపెట్టుకో ఇవన్నీ మర్చిపోతావా ఫిజికల్ హెల్త్ ఏంటి నిమిషం ఉంటుంది నిమిషం పోతుంది నిమిషం ఉంటుంది నువ్వు ముందు వాడుతున్నావు జీవనామం చేస్తున్నావు నేను తగ్గిస్తాను బాధపడవద్దు అన్నారు. అలాగే నా ఇష్టంగానే అండి మీరు నమ్మండి. ఆ 2 రోజులు నేను ఇదివరకు ఎలా ఉన్నాను, ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, సుభద్ర గారు సుమనా గారు సాక్ష్యం. నేను ఎలా ఉన్నాను చెప్పండి. బాగున్నారండి. మీరు మా అల్లుడి గారి దగ్గర చూపించుకోవడానికి వచ్చారు గుర్తుందా కాలు, అప్పుడు మీద ఇప్పుడు చాలా బాగున్నారు. ఇలా వచ్చాను మరి మొన్న ఈ మధ్య అయితే అసలు బాగా నేను బుక్ పాస్ వచ్చినప్పుడు కష్టమైపోయింది. బాబాని కలగా ఉందండి. చిక్కే చక్కగా కలగా ఉన్నారు. వరం మీరు నమ్మండి. చెప్పాను కదా నేను దగ్గరికి